మగధ సామ్రాజ్యపు రెండవ రాజైన అజాతశత్రువు కథ ఇది. అజాతశత్రు పాలనా సమయం క్రీస్తుపూర్వం 492 నుంచి క్రీస్తుపూర్వం 460 వరకు, సుమారు 32 సంవత్సరాలు మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించారు. ఇతను మహారాజు బింబిసారుడు మరియు రాణి చెల్నాల కుమారుడు. అతను పుట్టినప్పుడే జ్యోతిష్యులు ఇలా చెప్పారు: ఇతను గొప్పవాడు అవుతాడు, కానీ తల్లిదండ్రులకు మాత్రం కష్టం కలిగిస్తాడు అని. అజాతశత్రు చిన్నతనం నుంచే చాలా ధైర్యవంతుడు. అతను యుద్ధం, విద్య, గురుతత్వం నేర్చుకున్నాడు. అతనిలో రాజు అవ్వాలనే ఆకాంక్ష బాగా పెరిగింది. దానితో దేవదత్తుడు అనే బౌద్ధ సన్యాసి అతనికి చెడు నేర్పించాడు. అజాతశత్రు తన తండ్రి పాలనను సందేహించటం మొదలుపెట్టాడు. ఒకరోజు అజాతశత్రు తన తండ్రి బింబిసారుడిని చెరలో పెట్టాడు. ఆ తర్వాత బింబిసారుడు ఆహారం తినకుండా ప్రాణాలు విడిచాడని చెబుతారు. ఇది అజాతశత్రు తన జీవితంలో చేసిన పెద్ద తప్పు. తన తప్పుకి చాలా బాధపడ్డాడు. తర్వాత అజాతశత్రు ఒక ధైర్యవంతుడైన రాజయ్యాడు. వైశాలి అనే నగరంపై యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో విజయం సాధించి మగధను గొప్ప శక్తివంతమైన రాజ్యంగా మార్చాడు. యుద్ధాల తర్వాత కూడా అజాతశత్రు అంతరంగంలో అశాంతిగానే ఉండేవాడు. ఆయన బుద్ధుడిని కలవడానికి వెళ్ళాడు. బుద్ధుడి ముందు ఆయన చేతులు జోడించి ఇలా అన్నారు: నేను పెద్ద తప్పు చేశాను, దయచేసి నాకు మార్గం చూపించండి అని అడిగారు. బుద్ధుడు మంచి మాటలు చెప్పారు. క్షమ, దయ, మార్పు గురించి చెప్పారు. అజాతశత్రు చాలా మారిపోయారు. తను ధర్మాన్ని మర్చిపోలేదు. బుద్ధుడు చెప్పిన మార్గాన్ని అనుసరించారు. బౌద్ధ మండపాలు కట్టించారు. చివరికి అజాతశత్రు గొప్ప రాజుగా గుర్తింపు పొందారు.